ఎంబీఎస్ఆర్ కాలేజ్‌లో ప్రాక్టికల్‌టీ ఎక్కువ ఉంటుందా? లేకపోతే థియరిటికల్ ఎక్కువ ఉంటుందా? ప్రాక్టికల్ మీద మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఏదైతే థియరీ చెప్తారో ఆ థియరీ ఈజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్ అన్లెస్ దే పుట్ దేర్ హ్యాండ్స్ ఇన్ ది ప్రాక్టికల్. ఓకే. ప్రాజెక్ట్స్ ద్వారాను, సెమినార్స్ ద్వారాను, మినీ ప్రాజెక్ట్స్ ద్వారాను వాళ్ళు చదివిన థియరీ ప్రాక్టికల్లో పెట్టకపోతే థియరీ చేసి మీకు ఉపయోగం ఉండదు. రైట్ సార్. దానివల్ల మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎయిదర్ ఆన్ కంప్యూటర్స్ ఆర్ ఆన్ ది మెషిన్స్. ఓకే. సో కంపల్సరీగా అది చాలా 60-40% ఉంటుందండి. 40% to 50% వెయిటేజ్ ఈజ్ ఫర్ ప్రాక్టికల్, 60% ఈజ్ థియరీ, 40% వెయిటేజ్ ఈజ్ ఫర్ ప్రాక్టికల్. ఓకే. ప్రాక్టికల్స్ అండ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. కమింగ్ టు ద అకాడమిక్ వైజ్ కానీ లెర్నింగ్స్ వైజ్ కానీ అంతా ద బెస్ట్ అనేది కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్ మైండ్లో మాత్రం తిరిగేది మరొకటి ఉంటుంది. అరే అకాడమిక్స్ వైజ్ ఓకే, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ లేకపోతే మనకు డిఫరెంట్ అభిరుచి ఉంటుంది, వేరే సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి దానికి తగ్గట్టు ఎలా ఉంటుంది సార్? దీనికి 2 విధాలుగా నేను చెప్తానండి. ఒకటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, రెండోది ఏంటంటే ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్. ఓకే. మా దగ్గర ఎన్సిసి కూడా ఉంది, ఎన్ఎస్ఎస్ కూడా ఉన్నాయి, రెండు. సో కొంతమంది స్టూడెంట్స్ ఈ రెండిటి వల్ల మా దగ్గర అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఓకే. సో దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ దేర్ కెరియర్ త్రూ ఎన్సిసి. మా దగ్గర ఎన్సిసి క్యాడెట్స్ 100 మెంబర్స్ ఉన్నారు. వావ్. అండ్ దే ఆర్ గివింగ్ ట్రైనింగ్. ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది మాకు, నేవీ ఇది కూడా ఉంది, 2 వింగ్స్ ఉన్నాయి. ఓకే. దీస్ క్యాడెట్స్ మీరు మన రిపబ్లిక్ డే పెరేడ్స్లో కూడాను ఢిల్లీలో దే హ్యావ్ పార్టిసిపేటెడ్, దే గాట్ సెలెక్టెడ్ దేర్. ఓకే. అండ్ రీసెంట్గా మా స్టూడెంట్ నేపాల్ వెళ్ళి నేపాల్లో యూత్ ఎక్స్చేంజ్లో నేపాల్ గవర్నమెంట్ రిపబ్లిక్ దాంట్లో కూడా పాల్గొన్నాడు. ఓకే. అండ్ యు ఆర్ సర్ప్రైజ్ టు హియర్ దట్ అదర్ cadet he got job because of his performance in NCC as a credit. సార్ అట్లా కూడా పాసిబిలిటీ ఉంటుందా? చాలా. సో దానివల్ల చాలామంది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజే కావాలి, ఇక్కడే జాయిన్ అవుతాము అని కూడా చాలా అడ్మిషన్స్ ఉన్నాయి. చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ మాత్రం రికగ్నైజ్డ్ యూనిట్స్.